హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ అండ్ మేఘా ఛానల్. అద్భుతమైన రుచితో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చిక్కుడుకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇక్కడైతే నేను ఫస్టే తుంపు పెట్టుకున్న చిక్కుడుకాయలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లుల్లిపాయలు కూడా పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక సరిపడా నూనె వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పావున్నర నూనె అయితే వేసానండి. నెక్స్ట్ ఇందులో తాలింపు గింజలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచి పెట్టుకున్న వెల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మన శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు, పసుపు వేసి, చిక్కుడుకాయ ముక్కలు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి మంచిగా. ఈ 10 నిమిషాల గ్యాప్లో మనం మధ్య మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా, ఎలా ఉంది కర్రీ అనేది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకేమన్నా కొంచెం కర్రీ ఉడకలేదేమో అని అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నా ఇందులో. తర్వాత మూత పెట్టేశానండి. మూత పెట్టాక ఒక 5 మినిట్స్ ఉడికించుకోవచ్చు మనం. మనకు ఉడికిందని అనిపించాక ఈ స్టేజ్లో కర్రీ అయితే ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు, కారం అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.